పోక్సో యాక్ట్ అంటే ఏమిటి, ఇది ఎవరికి వర్తిస్తుంది, ఇందులో ఏ ఏ కేసులుంటాయి, ఎవరి మీద ఈ కేసు పెట్టవచ్చు, న్యాయం రుజువైతే నేరస్తుడికి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది అని ఎన్నో విషయాల గురించి ఈ పోక్సో చట్టం గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోక్సో యాక్ట్ పూర్తి పేరు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం. దీన్ని ఇంగ్లీష్ లో చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని అంటారు. ఈ చట్టం 2012లో తీసుకురాబడింది. ఆపద సమయాల్లో బాలల ప్రయోజనాలను కాపాడడానికి ఆయన వారి భద్రత మరియు గౌరవాన్ని నిర్ధారించడానికి పోక్సో బిల్లును ప్రతిపాదిస్తుంది. రాజ్యసభ జూలై 29, 2019 ఆయన లోక్సభ ఆగస్టు 1, 2019 దీన్ని ఆమోదించింది. లైంగిక వేధింపుల కేసుల్లో మైనర్ బాలికలను రక్షించడం దీని ప్రధాన కారణం. అయితే ఈ చట్టం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలులు మరియు బాలికలు ఇద్దరికీ వర్తిస్తుంది. పోక్సో కింద దోషులుగా తేలితే కఠినమైన శిక్ష విధించే నిబంధన కూడా ఉంది. గతంలో మరణశిక్ష విధించే నిబంధన లేదు, కానీ తర్వాత జీవిత ఖైదు వంటి శిక్షను కూడా ఈ చట్టంలో చేర్చారు. పోక్సో చట్టంలో వివిధ రకాల శిక్షలున్నాయి. ఇందులో దోషికి 20 సంవత్సరాల జైలు శిక్ష నుండి జీవిత ఖైదు వరకు శిక్ష విధించవచ్చు. దీనితో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు. ఏ నేరానికి ఏ శిక్ష విధించబడిందో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలను అశ్లీల చిత్రాల కోసం ఉపయోగించుకున్నందుకు దోషిగా తేలిన ఎవరైనా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఆయన జరిమానా అనుభవించవచ్చు. ఒక పిల్లవాడు రెండోసారి అశ్లీల చిత్రాల కోసం పిల్లలను ఉపయోగించుకుంటూ పట్టుబడితే అతనికి 7 సంవత్సరాల జైలు శిక్ష ఆయన ప్రత్యేక జరిమానా విధించబడుతుంది. పిల్లలు అసభ్యకరమైన ఫోటోలను సేకరించిన లేదా వాటిని ఎవరితోనైనా పంచుకున్నా శిక్ష విధించే నిబంధన కూడా ఉంది. అలాంటి సందర్భాల్లో నేరస్తుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష ఆయన జరిమానా 2 విధించబడతాయి. 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే 20 సంవత్సరాల జైలు శిక్ష నుండి జీవిత ఖైదు వరకు విధించబడుతుంది. అయితే ఈ కేసులో మైనర్ మరణిస్తే దోషికి మరణ శిక్ష కూడా విధించవచ్చు. పోక్సో చట్టం యొక్క ముఖ్య లక్షణాలు: పిల్లలతో సంబంధం ఉన్న లైంగిక వేధింపులు మరియు అశ్లీల చిత్రాలను పరీక్షించడానికి సమగ్ర చట్టపరమైన చట్టాన్ని అందించడం పోక్సో యొక్క లక్ష్యం. ఈ చట్టం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలందరికీ వర్తిస్తుంది మరియు ఏ జెండర్ కైనా సమానంగా ఉంటుంది. అంటే అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఇద్దరిని రక్షిస్తుంది. పిల్లలు స్నేహపూర్వక విధానాలు: పోక్సో పిల్లల బాధితుల దుర్బలత్వాన్ని గుర్తిస్తుంది మరియు పిల్లల అవసరాలకు సున్నితంగా నివేదించడం, దర్యాప్తు చేయడం మరియు పరీక్షించడం కోసం విధానాలను నిర్దేశిస్తుంది. పిల్లల స్నేహపూర్వక పద్ధతిలో సాక్ష్యాలను నమోదు చేయడం అండ్ వేగవంతమైన విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం వంటి నిబంధనలు ఇందులో ఉన్నాయి. లైంగిక నేరాలకు గురైన బాల బాధితులకు మద్దతు సేవల అవసరాన్ని ఈ చట్టం గుర్తిస్తుంది. చట్టపరమైన ప్రక్రియలో బాధితుడి శ్రేయస్సు నిర్ధారించడానికి బాలల సంక్షేమ కమిటీలు మరియు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. భారతదేశంలో పిల్లలపై లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో పోక్సో ఒక ముఖ్యమైన చట్టం. పోక్సో చట్టం కింద పురుషులకు మాత్రమే శిక్ష పడదని, ఒక మహిళ లైంగిక నేరం చేసి ఉంటే దోషిగా తేలితే ఆ మహిళకు కూడా అదే శిక్ష విధించబడుతుందని స్పష్టం చేయాలి. దీనితో పాటు దాని బాధితురాలు బాలిక మాత్రమే కాదు, ఒక చిన్నారి కూడా కావచ్చు. మైనర్ పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన అనేక కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అటువంటి పరిస్థితులలో ఈ చట్ట ప్రకారం నేరాలు చేసే వారందరికీ సమాన శిక్ష విధించే నిబంధన ఉంది మరియు బాధితుడు బాలుడైతే అతనికి కూడా సమాన న్యాయం అందించాలని నిబంధన ఉంది. మరి ఇది ఫ్రెండ్స్ పోక్సో యొక్క యాక్ట్. దీని గురించి మీకు ఈజీగా అర్థం కావాలి అంటే రీసెంట్ గా వచ్చిన కోర్ట్ మూవీ చూడండి. అందులో ఈ పోక్సో చట్టం గురించి డీటెయిల్ గా చెప్పారు. కులం అనేది చాలా తక్కువ దేశాల్లో మాత్రమే అమల్లో ఉంది, కానీ మన భారతీయ సమాజంలో చాలా లోతుగా నాటుకుపోయింది. ఓ వ్యక్తి జననం నుంచి ఈ వర్గీకరణ మొదలవుతుంది. ఈ కుల వ్యవస్థ కారణంగా సమాజంలో అసమానతలు, వివక్షలు, అణచివేత వంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి, కానీ వాటికి సరైన పరిష్కారాలు లభించడం లేదు. దీంతో ఇదొక పెద్ద చిక్కుముడిగా మారిపోతుంది. చాలా రంగాల్లో అన్ని కులాలకు ఒకే విధమైన ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ అసమానతల వల్ల ఊర్లో సంఘర్షణలు, వివాదాలు, హింసాత్మక సంఘటనలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనల్ని వీడనిది నీడ ఒక్కటే అని అనుకుంటాం, కానీ కులం కూడా మనల్ని వీడట్లేదు. మరి కులం ఎడతెగని వివాదంలా ఎలా మారింది అసలు? దీని గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పెద్దల ఆలోచనలో మార్పు రావాలి. పిల్లలు చాలా చిన్న వయసు నుంచే తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనిస్తారు. పెద్దవారు, బంధువులు, స్నేహితులు ఎలా ప్రవర్తిస్తారో అలాగే నేర్చుకుంటారు. అమ్మ నాన్నలు చెప్పేవి, చేసేవి సరైనవి అనుకుంటారు. కులం విషయంలో కూడా అదే జరుగుతుంది.
ఈ సమాజంలో వారికి దేని గురించి అయినా ప్రత్యేకంగా నేర్పించవలసిన పని లేదు. పిల్లలు తాము చూసేవే ఆధారంగా చేసుకుని కులం గురించి తమదైన అవగాహన ఏర్పరచుకుంటారు. పెద్దలు మాట్లాడే విధానంలో వ్యత్యాసాలు, వ్యక్తులతో వ్యవహరించే తీరు, కొందరికి గౌరవం ఇవ్వడం, మరికొందరిని అవమానించడం, ఆచారాలు, పండుగలు, వివాహాలు వంటివి పిల్లలకు కులం గురించి ఒక నిర్దిష్ట చిత్రాన్ని అందిస్తున్నాయి. టీవీ, సినిమాలు, వార్తలు వంటి మీడియాలలో కులం ఆధారంగా కథలు, సంఘటనలు, చరిత్ర పాఠాల్లో కుల వ్యవస్థ గురించి బోధించే విధానం కూడా పిల్లలపై ప్రభావం చూపుతుంది. చిన్నప్పుడే బలంగా నాటుకుపోయిన ఆ ప్రభావం జీవితం అంతా కొనసాగుతుండడం వల్ల ఈ వివక్ష ఇంకా కనిపిస్తూనే ఉంది. గతంతో పోలిస్తే కాస్త తగ్గింది. తల్లిదండ్రులు కూడా అందరూ మనుషులు సమానమే అని పిల్లలకు చెప్పాలి. ముఖ్యంగా వారి మనసులో ఈ వివక్ష మొదలైతే వీలైనంత త్వరగా దాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి. పరువు హత్యలు. వేరే కులానికి చెందిన వ్యక్తులను పెళ్లాడితే పరువు హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులే ప్రేమికులను పెళ్లికి వెనక్కి తగ్గేలా చేస్తున్నాయి. నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2016లో దేశవ్యాప్తంగా మొత్తం 77 పరువు హత్య కేసులు నమోదయ్యాయి. వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలలో కులాంతర వివాహాలకు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 5.8% కులాంతర వివాహాలు నమోదయ్యాయి. ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే ప్రకారం 40 ఏళ్లుగా అదే 5% కొనసాగుతుందంట. ప్రభుత్వ ప్రోత్సాహం. భారత రాజ్యాంగం సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలనే కాకుండా కులాంతర వివాహాలను సైతం ప్రోత్సహిస్తుంది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తి తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఈ చట్టం కులాంతర, మతాంతర వివాహాలను నమోదు చేయడానికి ఒక చట్టబద్ధమైన మార్గాన్ని అందిస్తుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కులాంతర వివాహం చేసుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహం కూడా అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వాముల్లో ఎవరైనా ఒకరు దళితులుగా ఉంటే వారి ఖాతాల్లోకి 2.5 లక్షలు జమ చేస్తుంది. రిజర్వేషన్ల వల్ల అట్టడుగు వర్గాల వారికి ప్రయోజనం చేకూరుతుంది అనేది నిజం. అలాగే కులం ఆధారంగా చేసే రిజర్వేషన్ల వల్ల కొన్ని వర్గాల వారు నష్టపోతున్నారనే భావన కూడా చాలా మందిలో ఉంది. అయితే ప్రాక్టికల్గా చూస్తే 70 మార్కులు వచ్చి జాబ్ పొందిన వ్యక్తి 60 మార్కులు వచ్చి ఉద్యోగం పొందిన వ్యక్తిని చూసినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. అర్హత కంటే రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు ఇవ్వడం సరైనది కాదని కొందరు భావిస్తున్నారు. టాలెంట్ ఉన్నా రిజర్వేషన్ లేదు, జాబ్ రాదు అనే భావన కొందరిలో గమనిస్తుంటాం. టాలెంట్ ఉంటే ఎవరైనా జాబ్ సంపాదించడం కష్టం కాదు. మరి దీనికి పరిష్కారం ఎలా? భారతదేశంలో కుల వ్యవస్థపై ప్రజల ఆలోచనలో మార్పు రావడం అనేది ఒకే రోజులో సాధ్యమయ్యే పని కాదు. కుల వివక్ష చట్టాలను కఠినంగా అమలు చేయడం, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య, సామాజిక సంక్షేమ పథకాలలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడం, కుల వివక్షకు వ్యతిరేకంగా అవగాహన కల్పించే పాఠ్య ప్రణాళికలు రూపొందించడం, మీడియా, సినిమా, సాహిత్యం వంటి వాటి ద్వారా కూడా కుల సమానత్వం గురించి ప్రచారం చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఫ్రెండ్స్, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.